నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు నేను ఒక జగన్మోహన్ రెడ్డి పాలేరు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గురించి నేను మాట్లాడతాను. ఆయన ఈరోజు నిన్న వీడియో మాట్లాడుతూ ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఎన్టీఆర్ గారి పేరు చెప్పుకోకపోతే కనీసం నువ్వు మినిస్టర్ కూడా అవ్వలేవు అని చెప్పేసి మాట్లాడాడు. అంటే తాత అయ్యా పేరు చెప్పుకొని నువ్వు మినిస్టర్ అయ్యావని చెప్పి మాట్లాడాడు. ఎస్, కరెక్టే, తప్పేముంది, ఎవరైనా చెప్పుకుంటారు కదా. ఇప్పుడు నారా లోకేష్ గారు వాళ్ళ నాన్న పేరు చెప్పుకున్నాడు, వాళ్ళ తాత పేరు చెప్పుకున్నాడు. మీ అయ్య పేరు ఏమైనా చెప్పాడా? మీ తాత పేరు ఏమైనా చెప్పాడు నువ్వు బాధపడటానికి? వాళ్ళ ఆయన పేరు వాళ్ళ తాత పేరు కదా చెప్పుకుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నీకు నెల నెల జీతం ఇస్తున్నాడు కదా, ఆయన కూడా వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. మీకు తెలుసో తెలీదో? వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని వాళ్ళ నాన్న పేరు చెప్పకపోతే ఆయన కనీసం ఆయనకున్న టాలెంట్ తోటి, ఆయనకున్నటువంటి అంటే రాజకీయ పరిజ్ఞానానికి కనీసం వార్డు బాయ్గా కూడా గెలవలేడు. అది వాస్తవ విషయం. కాబట్టి నేనేమంటున్నానంటే, ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ మాట్లాడటానికి వచ్చాం. ఆ సబ్జెక్ట్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. అంతకు మించి ఎక్కువ మాట్లాడితే మేము కూడా తిరిగి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడు నేను ఇంకా ఒక మాట అన్నా, నెల నెల జీతం తీసుకునే జగన్మోహన్ రెడ్డి గారి పాలేరు ఐఏఎస్ ఆఫీసర్ అని అన్నా. ఎందుకు ఈ మాట అన్నానో దానికి కూడా నేను చెప్తాను, వినండి. మొన్న ఈయన ఒక మీటింగ్, వైఎన్ఆర్ అనేటువంటి ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర జీతం తీసుకునేటువంటి ఒక యూట్యూబర్, అతనితో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో కమ్మ వాళ్ళకి, ఒక సామాజిక వర్గానికే మొత్తం సీట్లన్నీ కూడా దొడ్డిదారిని ఇవ్వటం జరిగింది. ఇది ఎవరు చెప్పారు అని అంటే, ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసుకున్నారో ఎవరైతే సీట్లు రానటువంటి వాళ్ళు, టీచర్స్ పోస్టులు రానటువంటి వాళ్ళు మనకు చెప్పారు అని చెప్పారు. సరే, దీని మీద మొత్తం చాలామంది దీని మీద స్పందించారు, దీని మీద వివరణ అడిగారు. అట్లాగే ఏ జిల్లాలో ఎవరెవరికి ఎలా వచ్చాయి సీట్లు, మొత్తం స్పోర్ట్స్ కోటాలో కమ్మ వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చాయి, అదే ఎన్ని పోస్టులు వచ్చాయి అనేటువంటి దాని మీద కూడా దాని మీద పెద్ద ఎత్తున ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాత ఆయన ఏమంటాడు, నాకు ఎవరో చెప్తే నేను చెప్పాను అంటాడు. ఎవడు చెప్పాడు? నువ్వు ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్వి, అనేకమైనటువంటి కీలకమైనటువంటి పదవులు ఎలగబెట్టావు జగన్ టైంలో. ఎవడో చెప్తే నువ్వు మీడియా ముందుకు వచ్చి ఎలా మాట్లాడతావు? ఎవడో మాట్లాడినటువంటి విషయాన్ని నువ్వు మీడియా ముందు ఎలా ఎక్స్పోజ్ చేస్తావు? అంటే దాని మీద కరెక్టా తప్పా, ఎంతవరకు నిజం అనేటువంటి నిజ నిర్ధారణ చేసుకోవా? వాటి మీద నువ్వు ఆధారాలు తెచ్చుకోవా? ఎవడి కమ్మోడికి ఎన్ని టీచర్ పోస్టులు వచ్చాయని కూడా చూడవా? అంటే ఇవన్నీ తెలుసు ఆయనకి. కేవలం జగన్మోహన్ రెడ్డి నెల నెల ఇచ్చేటువంటి జీతం కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక జీతగాడు ఐఏఎస్ ఆఫీసర్ అని నేను అంటాను. సరే, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, తాజాగా ఇంకొక కొత్త ఎలిగేషన్ చేశాడు. ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు సరం లేకుండా మనం ఏదో మాట్లాడాలి. నేనేమంటున్నానంటే, నీకు వ్యవస్థల మీద తెలీదా? ఏ వ్యవస్థ ఎలా పనిచేస్తావు నీకు తెలీదా? తెలియకుండానే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యావా? అది అని అడుగుతుంది. ఇప్పుడు ఒక ఆరోపణ వచ్చింది, ఆ ఆరోపణ మీద ప్రభుత్వం తప్పు చేస్తుంది అనుకుందాం. అంటే పరిపాలన విభాగం తప్పు చేసింది అనుకో, న్యాయస్థానానికి వెళ్ళి తెలుసుకుంటాం కదా. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదా? హైకోర్టులో కేసు వేయలేదా? ప్రభుత్వం నిజంగా తప్పు చేస్తుంటే, ప్రభుత్వం తప్పు చేయలేదు, ప్రభుత్వం తప్పు చేసింది అనేటువంటిది బూచిగా చూపించాలన్నదే వీళ్ళ అభిప్రాయం. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి నెల నెల జీతాలు తీసుకునేటువంటి కూలీలు అనేది 100% నిజం. సరే, ఇప్పుడు ఆయన ఏం మాట్లాడాడో దానికి ఒక ఐఏఎస్ అధికారి కూడా సమాధానం చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం మాట్లాడాడో విన్నాం, చూడండి. కనీస చదువే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ ను రాయకపోయినా కూడా టీచర్ గా అపాయింట్ చేయొచ్చని చెప్పడం స్పోర్ట్స్ కోటాలో. దానితో పాటు టెట్ అన్నటువంటిది కూడా లేకుండానే, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా లేకుండానే వాళ్ళని టీచర్స్ గా అపాయింట్ చేయొచ్చు అని చెప్తున్నారు. టెట్ క్లియర్ చేయకుండా కూడా స్పోర్ట్స్ కోటాలో టీచర్స్ కి జాబ్ ఇచ్చారనేది అది కంప్లీట్లీ ఫాల్స్ అనేది. బికాస్ ప్రతి ఒక్క క్యాండిడేట్ అప్లికేషన్ వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడే దాంట్లో టెట్ అనే కాలం ఉంది. వాళ్ళ ఏం స్కోర్ ఉన్నాయి అనేది టెట్ లో ఆన్లైన్ లోనే మనకి కనిపిస్తుంది. దాన్ని బేస్ చేసి ఈ అప్లికేషన్ ని స్క్రూటినీ కమిటీ మళ్ళీ ఒక్కసారి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు అండ్ టెట్ క్లియరింగ్ కావచ్చు, రెండు కూడా వెరిఫై చేయడం జరిగింది. దీంట్లో స్పోర్ట్స్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఇనీషియల్ గా స్క్రూటినీ కమిటీ ఫస్ట్ రౌండ్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది. దీని తర్వాత మనం ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ కూడా పిలిచాం. ఎందుకంటే ఆన్లైన్ లో సర్టిఫికేట్ వాళ్ళు అప్లోడ్ చేస్తే కూడా ఫిజికల్ ఒక్కసారి ఆ సర్టిఫికేట్స్ ని మళ్ళీ వెరిఫై చేయాలి అనేది కోసం 1:5 లో మనం క్యాండిడేట్స్ ని
ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ కి పిలిచాం. ఈ ఫిజికల్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నది కన్సర్న్ అసోసియేషన్, కన్సర్న్ ఫెడరేషన్ అండ్ కన్సర్న్ యూనివర్సిటీస్. వాళ్ళు ఎక్కడ ఆడారో, ఎవరు వాళ్ళని ఆడిపిస్తారో, దట్ ఈస్ అసోసియేషన్, ఫెడరేషన్ అండ్ యూనివర్సిటీ, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సర్టిఫికేట్ కి మళ్ళీ యాజ్ గవర్నమెంట్ యాజ్ సాప్ డ్యూటీ మేము దానికి జెన్యునిటీ తీసుకున్నాం. ఫ్రమ్ ద కన్సర్న్ అసోసియేషన్ అండ్ ద ఫెడరేషన్స్, యూనివర్సిటీ దగ్గర పంపించి జెన్యునిటీ తీసుకోవడం అనేది జరిగింది. సో దీనికి స్క్రీనింగ్ కమిటీ కూడా ఉన్నారు. స్క్రూటినీ అయిన తర్వాత స్క్రీనింగ్ కమిటీ దీన్ని వెరిఫై చేసి ప్రతి ఒక్క అసోసియేషన్ కి జెన్యునిటీ కోసం పంపించడం జరిగింది. ఇప్పుడు అసోసియేషన్ ఇప్పుడు ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా మన బతుకులకు సిగ్గు లేదు కాబట్టి, మనం నెలని ఏదో ఒక ఆరోపణ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి మనకు పేమెంట్ ఇవ్వడు కాబట్టి, మనం కూలీగా బతుకుతున్నాం కాబట్టి సిగ్గు లజ్జ వదిలేసి, మానవ అభిమానం వదిలేసి మనం ఈరోజు మాట్లాడుతున్నాం అనేది ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. అంతేకాకుండా నేను క్లియర్గా ఏం చెప్తున్నానంటే, పద్దాకల ఆరోపణలు చేయడం ఎందుకు? ప్రభుత్వం తప్పు చేస్తే కోర్టులో పిటిషన్ వేయచ్చు కదా. నువ్వు కూడా ఒక సివిల్ సర్వెంట్ నుంచి వచ్చినటువంటి వ్యక్తివే కదా, నువ్వు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్వే కదా. ప్రభుత్వం జ్యుడిషియరీ పరిపాలనలో తప్పు చేస్తే మనం జ్యుడిషియరీకి వెళ్తాం కదా, మరి అలాగే నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చు కదా. నువ్వు ఇంత మేధావి మీడియా ముందుకు వచ్చి వీళ్ళు టెట్ రాయలేదు, వీళ్ళకి నకిలీ శాప్ ద్వారా ఈ ఏదో సర్టిఫికేట్స్ వచ్చాయని ఆరోపణలు చేస్తున్నారో, అదే న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి న్యాయస్థానంలో ఫైట్ చేయొచ్చు కదా. దానికి మాత్రం ముందుకు రారు. కేవలం మీడియా ముందుకు రావటం, ఇలాంటి సొల్లు మాటలు మాట్లాడటం. ఆయన అంటున్నాడు లోకేష్, నేను చెప్తున్నా లోకేష్ క్యాలిబర్ గురించి నీకేం తెలుసు, లోకేష్ దమ్ము గురించి నీకేం తెలుసు. 2019లో పార్టీ ఓడిపోతే 2024లో పార్టీ అధికారం తీసుకురావడానికి ఇవ్వగలం అనేటువంటి పాదయాత్ర ప్రారంభించి చిత్తూరు జిల్లా నుంచి మొదలుపెట్టుకొని ఎక్కడా కూడా లోకేష్ జిల్లాకి తను రాటు తెలుతూ పార్టీకి ఒక భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడిగా, అలాగే తన గుండా అధికారాన్ని కోల్పోయాడు కాబట్టి మళ్ళీ అధికారంలో తీసుకురావాలనేటువంటి కృషి దీక్షతో పనిచేసిన నారా లోకేష్. నేను అడుగుతున్నా, నారా లోకేష్ 2019 ముందు లోకేష్ వేరు, 24 ముందు లోకేష్ వేరు, 24 తర్వాత లోకేష్ వేరు. గర్వంగా చెప్తాం, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడు, లీడర్, పర్వాలేదు, భయం లేదు, డోకా లేదు అనేటువంటిది ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. నేను ఈరోజు నీకు క్లియర్గా చెప్తున్నా, నువ్వు ఎంతసేపు ఉన్నా ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయటం, నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర జీతం తీసుకొని ఇలా బయటకు వచ్చి మొరగటం కంటే మరి న్యాయస్థానానికి వెళ్ళి ఆ బాధిత కుటుంబాలకు న్యాయం చేయొచ్చు కదా. ప్రభుత్వం తప్పు చేసిందని కోర్టులో ప్రూవ్ చేయొచ్చు కదా. ఒక్కటి కూడా చేయరు. ఎందుకంటే ప్రభుత్వం తప్పు చేయలేదు అనేది వాస్తవ విషయం. ఈ మధ్య చాలా సిల్లీగా మాట్లాడుతున్నారు, 14 లక్షలకి పోస్టులు అమ్ముకున్నారని. అరే, మన బుర్ర ఉందా, ఆలోచన ఉందా లేదా? 14 లక్షలకు పోస్టులు అమ్ముకోవటానికి మీలాగా మొన్న గ్రూప్ 1లో వచ్చినటువంటి వాటిలో దాదాపుగా 90% అభ్యర్థులు వాళ్ళకి మార్కులు వచ్చిన దానికి మళ్ళీ కూడా దాన్ని ఎరైజర్స్ పెట్టి రుద్ది అసలు మార్కులు వచ్చిన వాళ్ళకి కావాలనే తప్పుడు మూల్యాంకనతోటి వాళ్ళని ఉద్యోగానికి అర్హత లేకుండా చేశారు అని సాక్షాత్తు హైకోర్టే చెప్పిన తర్వాత దాని మీద మాట్లాడటానికి వీళ్ళకి దమ్ము లేదు. వీళ్ళకి ఒక్కొక్క అభ్యర్థి నుంచి 1,50,00,000 నుంచి 2 కోట్లు తీసుకున్నారని అని తెలిసినా కూడా మాట్లాడే దమ్ము లేనటువంటి అసమర్థులు వీళ్ళు. ఎంతసేపు ఉన్నా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, ఆధారాలు కోర్టు కిందకి వెళ్ళట్లా. కోర్టులో ఆల్రెడీ 2024కి ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూల్యాంకన గణాల్లో తప్పులు జరిగాయని ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ఈరోజు సిట్టు దర్యాప్తు రిలీజ్ చేసింది. కానీ డిఎస్సిలో అక్రమాలు జరిగాయని, లేదు మాకు సీట్ రాలేదని వెళ్ళినటువంటి అభ్యర్థులందరూ పిటిషన్లు కొట్టేశారు. ఎందుకంటే పారదర్శకంగా నిర్వహించారు కాబట్టి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముందు ఒక రకంగా మాట్లాడతారు, న్యాయస్థానంలో ఒక రకంగా మాట్లాడతారు. మీకు ఉదాహరణ చెప్తాను. పోలవరంలో స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి దుర్గయ్య అనేటువంటి వ్యక్తికి ఆయనకు నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది. కానీ ఆయన ఏం చేశాడు, నేషనల్ గోల్డ్ మెడల్ కాకుండా ఏదైతే జరిగినటువంటి ఒలింపిక్స్ జరిగినటువంటి దాంట్లో గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ అప్లై చేశాడు. హైకోర్టులో ఏం చేశాడు, ప్లీజ్ కన్సిడర్ చేయండి, నాకు ఆల్రెడీ గోల్డ్ మెడల్ ఉంది, పొరపాటు నేను ఇది అప్లై చేశాను అని చెప్పి. అంటే ఇవన్నీ కూడా వ్యక్తిగత తప్పులు గుండా, హారిజంటల్ విధానం గుండా కోల్పోయినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క మానసికమైనటువంటి ఆవేదనని క్యాష్ చేసుకొని రాజకీయ లబ్ధి పొందాలని జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారు. అందుకే రేపు డిఎస్సీ అధికారులు చలో జగన్ నేను తాడేపల్లి కొంపని ముట్టడించడానికి పోతున్నారు. దమ్ముంటే పెట్టి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరికీ సమాధానాలు చెప్పి నీకు చేతనైతే రమ్మను. మీ వాళ్ళందరూ మేధావులు ఎవరున్నారో ఈ విజయ్ గవర్నర్ వెళ్ళి నువ్వు కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయి. సిగ్గుండాలి మీడియాని అడ్డం పెట్టుకొని విమర్శలు చేయడానికి. లోకేష్ క్యాలిబర్ దమ్ము గురించి నువ్వు మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి దగ్గర చిల్లర డబ్బులు తీసుకుని నువ్వా మాట్లాడేది?
జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అయ్య పేరు చెప్పుకుంటే ముఖ్యమంత్రి అయ్యాడు, వాళ్ళ తాత ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని తెలుసుకుంటే 11 సీట్లు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అది తేడా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ మంత్రి అయిపోయిన తర్వాత మంగళగిరిలో ఓడిపోతే అదే మంగళగిరి నుంచి 70,000 చిల్లర మెజార్టీతో గెలవడానికి కోసం మంగళగిరి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేశాడు, ప్రజల మనసు చురగొన్నాడు. అది లోకేష్ టాలెంట్. పిచ్చి చిల్లర మాటలు మాట్లాడతాడు. లోకేష్ వాళ్ళ అయ్య పేరు చెప్పుకున్నాడు, వాళ్ళ తాత పేరు చెప్పుకున్నాడు. ఏమి మీ అయ్య పేరు చెప్పాడా, మీ తాత పేరు చెప్పాడా నువ్వు ఫీల్ అవటానికి? లోకేష్కి ఈరోజు ఏందో రాష్ట్రంలోనూ దేశంలోనూ తెలుసు. ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదువుకున్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఎవరైనా చెప్పగలుగుతారా? మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ చిల్లర మాటలు మానుకోండి, బాగుంటుందని నేను స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాను.